సో అండ్ కమింగ్ టు కావేరి ఫ్రమ్ పుష్ప ద రూల్, అజయ్ ఫోటో పెట్టి మా మావయ్య గారు అంట. అజయ్ గారు వింటున్నారా? చూసారా? చూసా. మా చిన్న మామయ్య గారు పుష్ప మీద ఉట్టేసి చెప్తున్నా, ఈ అమ్మాయి నిజంగానే హీరోయిన్ మెటీరియల్. లాస్ట్ ఇయర్ మీరు పొలిటికల్ న్యూస్లు కానీ పొలిటికల్ కాంటెంట్ కానీ చూసినట్టయితే ఒక స్కూల్లో మన సీఎం గారిని జగన్ మామయ్య అలా అనడం వైరల్ అయింది. అండ్ ఇప్పుడు పుష్ప మూవీలో ఎవ్రీ 5 minutes కావేరి బీ లైక్ చిన్నాయనా. ఆ చిన్న పిలుపు చాలా నచ్చిందని సెట్ లో అందరూ అనేవాళ్ళు. మంచి బాగా పిలుస్తారండి మీరు, చాలా ప్రేమగా పిలుస్తారు, అది అందరికి ఫేవరెట్ డైలాగ్ అని చెప్పారు నాకు సెట్ లో. అదే ఇప్పుడు అందరూ కనెక్ట్ అవుతున్నారు. మనం చెప్పిన డైలాగ్ అది చిన్నదైనా పెద్దదైనా అంత కనెక్ట్ అయినప్పుడు ఓకే అబ్బా. ఓకే దెన్. సో వర్క్ షాప్ ఏమైనా చేశారా, లేదంటే సుకుమార్ గారు ఆన్ సెట్ లోనే చేయించేవారా? ఆన్ సెట్ అన్ని రిహార్సల్, సీన్ రిహార్సల్ అయినా. అందుకే సార్ మంచి యాక్టర్స్ ని చూస్ చేసుకుంటారు. ఓకే, కొంచెం నేను కూడా బూస్ట్ చేసుకుంటున్నాను. సార్ మంచి యాక్టర్స్ ని చూస్ చేసుకుంటారు, తొందరగా గ్రాస్ప్ చేసుకుని సార్ కావాల్సిన విజన్ కి వాళ్ళు డెలివర్ చేసే యాక్టర్స్ చూస్ చేసుకుంటారు. అలానే సార్ చాలా గైడ్ చేస్తారు సుకు సార్. దానికి ఆ క్యారెక్టర్ ఎలా కనిపించాలి, ఎలా మాట్లాడాలి, ఒక ట్యూన్ లాగా చేస్తారు. రేడియో ట్యూన్ ఎలా ఉంటుందో సో ఫ్రీక్వెన్సీ అలా సెట్ చేసి ఒక్కొక్క యాక్టర్స్ కి గైడ్ చేస్తారు. సో అంత కష్టమేం అనిపించదు. వర్క్ షాప్స్ లేకపోయినా కూడా మీరు ఇప్పుడు సినిమా చూస్తే అందరూ క్యారెక్టర్స్ లాగానే కనిపిస్తారు. సో అదే ఎంత కనిపిస్తున్నా మొత్తం డామినేట్ అయితే చేస్తారు. అది మాత్రం మీరు వదలట్లేదు. అసలు ఇంపాసిబుల్. నాకు ఎందుకు పార్ట్ 3 కూడా మీ మీద అనిపిస్తుంది. సో మీకు పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి కాపలా కాసి గొడ్డు చాకరీలు చేసి వాళ్ళకి పెద్దోళ్ళే పెళ్లిళ్ళు చేసి ఇంక ఇది ఎలా వెళ్తుంది ఎవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు, ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఇది అది అంతే కదా. పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది. అదే తెలుస్తుంది. మేమందరం జస్ట్ నిమిత్త మాత్రం అంతే. మీరు ఎంత నిమిత్త మాత్రలో సినిమా 4 సార్లు చూసిన మాకు అర్థమైంది. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్స్ అమ్మా, నీ దయ వల్ల జాతర ఫైట్, రప్ప ఫైట్ చూడగలిగాం. ఇదైతే నేను తీసుకుంటా. సో ఇదిగోండి, ఇదైతే నాకు థ్యాంక్స్ కావాలి, ఖచ్చితంగా కావాలి. యాక్చువల్లీ ఇప్పటి వరకు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇండియన్ సినిమాలో నెవర్ ఎవర్ బిఫోర్ అన్నట్టు ఆ సీక్వెన్స్లు ఉన్నాయి. జాతర సీక్వెన్స్ అయితే అది సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే అదొక లెవెల్. అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. దానికి కూడా మళ్ళీ ఈవిడే కారణం, డామినేషన్ నెంబర్ 7. సో ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా బన్నీ సరే అన్నారు సెట్ లో ఒకసారి, చూడమ్మా పావని నీకోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది, ఇంత ఫైట్ చేయాల్సి వస్తుంది, ఈ ఫైట్ నీకు అంకితం పో అన్నారు. చాలు కదా అది మనకి. ఇంత పెద్ద సినిమాలో క్లైమాక్స్ ఫైట్, అంత పెద్ద స్టార్ చేసిన బెస్ట్ ఎవర్ ఫైట్, వెల్ డిజైన్డ్ ఫైట్, విజువల్లీ కూడా క్రేజీ ఉంటది. ఆ ఫైట్ కి మనం కూడా ఒక పార్ట్, మనం కూడా ఒక రీజన్ అన్నప్పుడు కూడా ఒక రీజన్ అన్నప్పుడే హ్యాపీగా ఉంటది, మనమే రీజన్ అన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటది. అవునా కదా? సరే మీరు చెప్తున్నారు కదా, నిస్వార్థంగా చెప్పండి. ఓకే, మనమే రీజన్ అన్నప్పుడు అది వేరే లెవెల్. ఓకే, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళ తరపున ఇది మీకు చెప్తున్నారు అనమాట, థ్యాంక్స్ అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు కదా. అల్లు అర్జున్ సార్ ఫ్యాన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు హీరో అల్లు అర్జున్ గారు ఎంత స్పెషలో, కావేరికి సినిమాలో వాళ్ళ సినిమా అంతే స్పెషల్. కాబట్టి మీ అందరికి కావేరి క్యారెక్టర్ నచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ట్వీట్ వేశారు, నేను 2 times చూసా కానీ నాకు మళ్ళీ చూడాలని ఉంది సినిమా, ఐఎమ్ ఐ మిస్సింగ్ ద వరల్డ్ ఆఫ్ పుష్ప ఆల్రెడీ థింక్ సో అని. సో దానికి ఒక కామెంట్ పెట్టాడు, 14 తర్వాత 3A కలిసి చూద్దాం క్యూటీ, మీ చిన్నాయన థియేటర్లో అంట. సో ఈ ట్వీట్ కి మీరు చూసారా? దానికి చూడలేదు నేను, యాక్చువల్లీ అంత టైం దొరకట్లేదు కామెంట్స్ అన్ని చూడటానికి. సో పెద్ద ప్లానింగ్ వేసాడు ఎవడో. సో 14 తర్వాతలా మీ చిన్న థియేటర్ లో చూపిస్తా అంటున్నాడు, కానీ నేను మీకోసం థియేటర్ ప్రాజెక్ట్ రూమ్ లోనే చూపిస్తున్నా. అది ఫ్యాన్ బాయిజం అంటే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ప్రొజెక్టర్ రూమ్ చూడడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం. ఓకే, వెరీ స్పెషల్. థ్యాంక్స్ టు యూ. సో బేసిక్ గా మీ సినిమాని చూస్తూ మీరు ఎంటర్టైన్ అవ్వడం వేరు, మీ సినిమాని చూస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం వేరు.
సో ఈ థింగ్ ఇప్పటి వరకు మన ఇండియన్ కల్చర్ లోనే కాదు, వరల్డ్ లో ఎక్కడ జరిగి ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ మీకోసం తీసుకొచ్చా. ఎందుకంటే అంత పెద్ద 1000 కోట్ల బొమ్మే మీ మీద రన్ అయింది. ఆఫ్టర్ ఆల్ నేను ఇది చేయలేనా చెప్పండి? ఓకే బా, ఓకే